బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో నియంతల తరహాలో అరాచకం సృష్టిస్తున్నారని, పోలీసులు చూస్తుండగానే ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను అడ్డుకున్నారని, అసలు జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిలో ఎవరెవరిపైన కేసులు పెట్టారా అని సజ్జల నిలదీశారు. భవిష్యత్తులో చంద్రబాబు గారు అన్న కేసులు పెడతారేమోనని ఎద్దేవా చేశారు. సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఎవరిదారిన కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర. నేను అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ 2-3 రోజుల పరిణామాలు చూస్తే కనిపిస్తుంది. దానికి ముందు అక్కడ విడుదల రజని ఆమె మీద అటాక్ కానీ, దానికి ముందు బ్రహ్మనాయుడు మీద అటాక్ కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం కానీ, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయి అక్కడ పెద్దామ ఏజ్లో పెద్దామ ఒక్కరే ఉన్నారు, అది ఇల్లంతా విధ్వంసం, షాక్ తిన్నాం. అట్లా సాధ్యమాని ఏదో ఊరి బయట ఎక్కడో పల్లెల్లోనో బందిపోట్లో ఎవడో వచ్చి కొట్టిపోతున్నారంటే సడన్ అటాక్ చేసిపోయారు, పోలీసు వచ్చేసరికి లేట్ అయింది అనుకోవచ్చు. నగరం నడిబొడ్డున పోలీసుల సమక్షంలో, పోలీసులు చూస్తుండగా, పోలీసులు ఎంకరేజ్ చేస్తుండగా, ప్రొటెక్ట్ చేసుకునేవాడిని చేసుకోనికుండా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకునే ప్రొటెక్ట్ చేయడానికి పోయిన మమ్మల్ని ఎక్కడికెక్కడ ఆపి రానియకుండా చేసి మళ్ళీ ఏదన్నా అంటే అరెస్ట్ చేసి ఉల్టా కేసులు. నిన్న సాయంత్రం ఇది తెలియగానే రమేష్ లేడు, పరిస్థితి తెలుసుకుందామని మా పార్టీ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఇతర నాయకులు మన విష్ణు, వెల్లంపల్లి సీను, జగన్మోహన్ రావు గారు, అలాగే మాకు తన్నీరు నాగేశ్వరరావు గారు దగ్గరపేట కోఆర్డినేటర్, వాళ్ళు స్వామిదాస్ గారు తిరువూరు నుంచి, అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే రీచ్ ఎక్కడ వాళ్ళని అక్కడికి ఆపేశారు. అవినాష్ వీళ్ళని అయితే ఐ థింక్ వాళ్ళు మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోయినట్టున్నారు. అంటే ఇక్కడ జరిగితే ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్ల. అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా? ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ప్రొటెక్షను, వాళ్ళ మీద కేసు ఏం పెట్టారో తెలియదు. నాకైతే సూమోటి పత్రికలో వచ్చిందని నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ పెట్టింటే పోలీసులకు ఎవరు తెలియదు ఇందులో. ఆ వీడియో పెట్టుకొని చూస్తే అసలు ఇక్కడికి వచ్చి ముందు ఏం జరిగిందో తీసుకోవాలిగా. ఇంటి దగ్గర ఇక్కడ వచ్చి ఏమేమి జరిగింది, ఎట్లా అటాక్ జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు, చేయాలి, అది జరగల. ఇంతవరకు పంచనామా ఎవరైనా వచ్చారా వాళ్ళు? పోలీసు వీళ్ళు ఎవరైనా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.